ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకుందాం తలవంచినట్లయితే. వాక్యం నిమిత్తంగా మహాగణుడా, పరిశుద్ధుడా, మా దేవ, మా ప్రభువ, మాట్లాడే దేవుడవు నాయన ప్రభ, కార్యాలు చేసే దేవుడవు, సహాయపడే దేవుడవు ప్రభు అని ఎవరైతే పిలుస్తారో వారితో ఉన్న దేవుడవు నాయన ప్రభా, నిన్నే ఆహ్వానించుకొనిచున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించండి. ఎక్కడైతే ఈ మాటలు వినిపిస్తున్నాయో అక్కడ నీ కార్యాలు చేస్తున్నారో నమ్ముచున్నాం తండ్రి. వారి గృహాలలో, వారి హృదయాలలో నీ గొప్ప మహిమతో నీ గొప్ప కార్యాలు మీరే జరిపించి వారిని నాయన ప్రభా నూతనమైన మార్గంలో మీరు నడిపించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట శ్రద్ధగా ధ్యానించుకుందాం. దేవుని మాటకు మనం లోబడి ఉండాలి. ఈ మాటను మనం చాలాసార్లు ధ్యానించాము. మనం ఇదే గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్లో చాలాసార్లు ఇదే టైటిల్ మీద కూడా మనం చాలాసార్లు ధ్యానించాము. దేవుని యొక్క మాట, ఒక మాట అనేకమైన పదాలతో దేవుడు మనతో మాట్లాడగలడు. ఒకే వర్డ్ దాని ద్వారా అనేకమైన సత్యాలు మనకి రివీల్ చేయగలడు. మన ఆలోచన మన మైండ్లో ఒకటి ఉంటుంది. నేను అది చెయ్యాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, ఇలా ఉండాలనుకుంటున్నాను, అలా ఉండాలనుకుంటున్నాను అని మన యొక్క ఆలోచన మనకుంటుంది. రైట్, కాదంటలేదు. ఇలా మీకు కూడా అనిపిస్తుంది, అలా నాకు కూడా చాలాసార్లు అనిపించింది. కానీ మనకి భిన్నంగా జరుగుతూ ఉంటాయి. మనం అనుకున్న దానికి భిన్నంగా జరుగుతూ ఉంటాయి. ఎస్ కదండి, మీకు కూడా జరిగాయా? నా జీవితంలో అయితే చాలా జరిగాయి. నేను అనుకున్నవి కాకుండా దేవుడు దానికి భిన్నంగా జరిగిన కార్యాలు ఉన్నాయి. మీ లైఫ్లో కూడా చాలా జరిగే ఉంటాయి. దావీదు దేవుడంటే చాలా ఇష్టం. దేవుడని యెహోవా అంటే ఎంత ఇష్టం అంటే చాలా చెప్పలేం, వర్ణించలేం. అందుకని ఆయన బాల్యం నుంచి కూడా ఒక సితార తీసుకుని దేవుని మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు. అలాగే దేవుడికి కూడా దావీదు అంటే చాలా ఇష్టం. దేవుని యొక్క హృదయానుసారుడు. దావీదు యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఆలోచనలు ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటాయి అని చాలామంది బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. ఎస్, అది కరెక్ట్. కానీ ఆ దావీదు యొక్క ఆలోచన ఏంటంటే, ఎంత హృదయానుసారుడైనటువంటి దావీదైనా, దావీదు యొక్క కోరిక ఏంటంటే, చిరకాల వాంఛ ఏంటంటే, నా దేవునికి నేను మందిరం కట్టాలి, నా దేవునికి నేను మందిరం నిర్మించాలి ఎలాగైనా సరే అని ఎంతో హృదయంలో పొంగిపోయాడు, ఎంతో హృదయంలో అనుకున్నాడు. దేవునితో చెప్పాడు. దేవునితో చెప్తే ఆయన అంటాడు, వాక్యం కూడా ఉంటుంది మనకి 69 కీర్తన 9వ వచనంలో, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదయ్యా అని అంటాడు. నీ మందిరం కట్టాలి. ఇల్లు అంటే దేవుని యొక్క మందిరం. ఆ మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను ప్రభా, దాని కొరకు నా హృదయం తప్పిస్తుంది అని దావీదు అనేకమైన మార్లు మరి మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అలా అనుకుని దావీదు దేవుని మందిరం కట్టాలి అని ఎంతో గోల్ అయింది, చిరకాల వాంఛది. దాని కొరకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు, ఎన్నో ఉపకరణాలు దాచాడు. కానీ దేవుడు చాలా సూటిగా దావీదుతో మాట్లాడాడు. 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయము 7-9 వచనాలు మీరు చదవండి. దావీదు మనోభిలాష ఏంటి? దేవుని మందిరము కట్టాలి, ఎలా అయినా కట్టాలని. కానీ దేవుడు క్లియర్గా దావీదుతో మాట్లాడాడు. 8వ వచనంలో అంటాడు, నీ ఉద్దేశము చాలా మంచిది దావీదా, మంచిది. 9వ వచనంలో అంటున్నాడు, కానీ నువ్వు దేవుని మందిరము కట్టరాదు. నీ కడుపును పుట్టిన నీ కుమారుడు ద్వారానే దేవుని మందిరము కట్టబడాలి అని దావీదుతో ఎంతో క్లియర్గా చెప్పాడు. మరి దావీదు ఆలోచన ఏమైనా నెరవేరిందా అంటే, దావీదుకైతే కట్టాలని ఉంది, కానీ దావీదు యొక్క ఆలోచన ఏమి కూడా నెరవేరలేదు. దావీదు యొక్క కుమారుడు ద్వారా నెరవేరింది. అపోస్తలుడైన పౌలు ఆసియాకి వెళ్ళి దేవుని సువార్తను ఎంతో ప్రకటించేయాలి, అక్కడ అనేకులను ప్రభువులోకి తెచ్చేయాలి, అనేకమైన ఆత్మలను రక్షించాలి అని అనుకున్న టైంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆటంకపరిచాడు వెళ్లకుండా. అలాగే మూసియా దగ్గర ఉంటున్నటువంటి బిథూనియా అనే పట్టణానికి వెళ్ళడానికి వీళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తారు. అపోస్తలుడైన పౌలు ప్రయత్నం చేశారు, కానీ వారి ప్రయత్నమును వెళ్లకుండా యేసే ఆత్మ వారిని బిథూనియాకు వెళ్ళనివ్వలేదంట. బిథూనియాకు వెళ్ళనీయకుండా ఆపేసిందంట. పౌలు యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి?
బిథ్యూనియాలో దేవుని గురించి వాక్యాన్ని వెదజల్లాలి, ప్రభు దగ్గరికి అందరిని తెచ్చేయాలి, అందరి యొక్క ఆత్మలను రక్షించాలి అని పౌలు గారి యొక్క ఉద్దేశమై ఉంది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? బిథ్యూనియాకి వెళ్ళటం కాదు, మాసిదోనియా వెళ్ళాలి అని దేవుని యొక్క ఉద్దేశం, మాసిదోనియాకు పంపాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అదే రోజు దేవుడు పౌలు గారికి ఒక దర్శనంలో ఒక వ్యక్తి వచ్చి పౌలు గారి దగ్గర అడుగుతున్నాడంట దర్శనంలో, ఇది అయ్యా మీరు మా యొక్క మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయరా అని వేడుకున్నాడంట. వెంటనే అతను మేలుకొని పౌలు గారు ఇది దేవుడు క్లియర్గా మాట్లాడారు అని గ్రహించుకొని వారి యొక్క ప్రయాణము బిథూనియా, కానీ ఆ బిథూనియాకి వెళ్లకుండా ప్రయాణాన్ని మాసిదోనియాకు మార్చుకున్నారు. మరి అక్కడికి వెళ్ళగానే నిజానికి పౌలు అన్నట్లు బిథూనియా వెళితే అక్కడ అంత ఏమీ ఉండదు, దేవుని యొక్క సేవ ఏమి కూడా లేదు. కానీ మాసిదోనియాలో దేవుని యొక్క పరిచర్య చాలా అవసరమై ఉంది. అక్కడ పరిచయం అయింది ఓదారంగా అమ్ముకున్నటువంటి లూదియా గారి ద్వారా. అక్కడ ఒక ఇంటి దగ్గర పరిచయం అయింది, ఆమె ద్వారా ఇంకా అక్కడ అనేకులు రక్షింపబడ్డారు. అక్కడే పుతోను దెయ్యం పట్టిన వ్యక్తిని కూడా అక్కడ రిలీజ్ చేశారు. ఆ వ్యక్తి, ఆ స్త్రీని ఎప్పుడైతే పుతోను దెయ్యం పట్టిన వ్యక్తి రిలీజ్ అయిందో ఆ యొక్క దెయ్యం ద్వారా ఒక వ్యక్తి లాభం పొందుకుంటున్నాడు. అక్కడ ఉంటున్న ఒక యజమానుడు ఎప్పుడైతే ఆ దెయ్యం ఆ వ్యక్తి నుంచి పోయిందో ఏమి చెప్పట్లే, ఇంకా అతనికి వచ్చిన రాబడిపోయింది. వెంటనే అతనికి కోపం వచ్చి వీరిని పట్టుకొని, పౌలు శిలలు ఉన్నారు ఆ టైంలో, పౌలు శిలను పట్టుకొని ఏం చేశారు? బంధించి చెరసాలలో పెట్టేశారు. అది అక్కడ ఇది వారికి టర్నింగ్ పాయింట్ అయ్యింది. వారు నిజానికి బిథూనియాకి వెళ్తే అంత పరిచర్య ఉండదు, కానీ ఇక్కడ మాసిదోనియాకి వచ్చారు, పరిచర్య ఉంది. కష్టాలు, మన పరిచర్య ఎప్పుడు కూడా కష్టాలు గుండా ఉండాలి. గాఢాంధకారపు లోయ ప్రతి పరిచర్యలో ఉన్నప్పుడే దాన్ని మనం అధిగమించి, దాన్ని మనం జయించి, శ్రమను కష్టాన్ని మనం భరించి ఓర్చుకొని సహించి ఎప్పుడైతే మనం సేవ చేస్తామో ఆ సేవ చాలా విలువైనది. నిజానికి బిథూనియాకి వెళ్తే అంత పరిచర్య లేకపోయేది, కానీ మన దేవుని యొక్క ఉద్దేశాలు వేరు కదా, మన ఉద్దేశాలు ఏమి కూడా జరగవు కదా. ఆ యొక్క మాసిదోనియాకి వచ్చారు, మాసిదోనియాకి వచ్చాక అనేకమైన కష్టాలు పడ్డారు. కష్టాలతో పాటుగా అంతా మంచిగా జరిగింది వాళ్ళకి. ఏంటి? వాళ్ళు రావటం, ఆ చెరసాలలో వారు పడేయటం, కష్టాలు అనుభవించటం, ఆ తర్వాత వీరు పాటలు పాడటం, అక్కడ చెరసాల బ్రద్దలవ్వటం, ఆ యొక్క జైలు అధికారి ఖైదీలందరూ పారిపోయారని అతడు చంపుకోవడానికి ప్రయత్నం చేయటం, అదంతా మంచిగా జరిగింది. మరి అక్కడ అలా జరగటం వల్ల ఆ యొక్క జైలు అధికారి నాయకుడి యొక్క కుటుంబం అంతా కూడా రక్షింపబడిందండి. మనం అనుకుంటాం శ్రమ అనుకుంటాం, శ్రమలోనే దేవుని కార్యములు అద్భుతంగా జరుగుతాయి. శ్రమ లేకపోతే దేవుని కార్యాలు జరగవు, శ్రమలోనే దేవుని యొక్క అద్భుతాలు జరుగుతాయి. నాకు చాలాసార్లు అనిపించింది, నేను ఒక వాక్యాన్ని బోధించాలని ప్రిపేర్ అయితే దేవుని కార్యాలు చూడండి, మనం అనుకున్న దానికన్నా అక్కడ ఉంటున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా దేవుడు మాట్లాడిస్తూ ఉంటాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలా లీడ్ చేస్తాడు. మన యొక్క ఆలోచనలు వేరు, మనం అనుకున్నది వేరు, కానీ అక్కడికి వెళ్ళి నిలబడిన తర్వాత కార్యాలు, ఆ యొక్క పరిస్థితులంతా కూడా దేవుడు మార్చేస్తాడండి. అది నిజమైన పరిచర్య అంటే. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న వారి యొక్క హృదయాలలో ఆయన ఆ యొక్క వాక్యాన్ని ఫలింప చేస్తాడు. ఆత్మ సంబంధమైన సేవలు మనం ఉత్సాహంగా చేస్తున్న టైంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం, సేవను ఉత్సాహంగా చేసుకుంటూ. అటువంటి సమయంలో దేవుడు వచ్చి దీన్ని ఆపే, దీన్ని వదిలే అని అంటే ఎలా ఉంటుందండి? అప్పుడే సంఘం వృద్ధవుతుంది, అప్పుడే సంఘము ఉజ్జీవింపబడుతుంది, కానీ ప్రభు ఏమన్నాడు? దీన్ని ఆపే, దీన్ని వదిలే అన్నాడు. ఎలా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది కదా. ఆ టైంలో వదలటం చాలా కష్టం, కానీ దేవుని మాటకు లోబడి వదిలేస్తే దాని విలువేంటో ఆ తర్వాత నీకే తెలుస్తుంది నా ప్రియ సహోదరి సహోదరుడా. చూసిన వాళ్ళకి ఏంటి వీళ్ళకైనా పిచ్చా అనుకుంటారు, కానీ దాన్ని వదిలేసిన తర్వాత దాని యొక్క విలువ ఏంటనేది దేవుడు చెప్పాడు కనుక దాని వాల్యూ ఏంటనేది నీకే తెలుస్తుంది, చూసేవారికి కూడా తెలుస్తుంది. దేవుని యొక్క కార్యములు మన కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరం, దాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోలేం. దేవుడు ఒక ద్వారం మూసాడు అనుకోండి, మరొకమైన అద్భుత ద్వారాన్ని ఆయన
తెరవగల సమర్థుడు. ఆయన మాటకు మనం ఎప్పుడు కూడా లోబడి ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చే టైంలో మనం వెళ్ళి దాన్ని నేను ఏదోలా చేసేయాలని అడ్డుకుంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం భంగం కలిగించే వారం అయిపోతున్నాం. దేవుని చిత్తానికి మనం లోబడాలి. ఏది జరిగినా అండి మనకు మంచిగా జరుగుతుంది తప్ప కీడుకు మాత్రం ఏది జరగదు. మనకు లాస్‌కు మాత్రం ఏది జరగదు. ఏది జరిగినా నా ప్రభువు ఈ నష్టమే జరిగిందా? అది నాకు మేలుగా మార్చడానికేమో ప్రభువు నాకు ఈ నష్టాన్ని ఇచ్చాడని మన హృదయంలో విశ్వాసంతో ప్రభు వైపు చూడాలి. అప్పుడు నువ్వు ఎంత విశ్వాసంతో ఉన్నావో దానికి తగ్గట్టుగా దేవుడు నిన్ను ముందుకు తీసుకొని వెళ్తాడు. అయ్యో అని మనం ఎప్పుడైతే అనుకున్నామో మనం ఏమీ చేయలేం. అపవాది మనల్ని పొంచి ఉండి మళ్ళా భయానికి మనం గురి చేస్తారు. కాబట్టి చెడు అని ఎప్పుడు అనుకోవద్దు. మంచి జరిగినా చెడు జరిగినా దేవుని చిత్తం లేనిదే ఏది జరగదు. ప్రతి విషయంలో దేవుని చిత్తానికి లోబడండి. దేవుని చిత్తానికి మనం ఆయన చిత్తంలో పెట్టి ప్రయత్నం చేయండి. అంతేగాని మన ప్రయత్నాలు సొంత ప్రయత్నాలు మనం చేసేస్తే ఆయన చిత్తానికి భంగం కలిగించిన వారం అవుతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రార్థనలో కనిపెట్టు. ఆయన చిత్తంలో పెట్టు. ఏమైతే చేయాలనుకుంటున్నావో, ఏమైతే అనుకోవాలనుకుంటున్నావో ప్రభు సన్నిధిలో పెట్టు. ఆయనే కార్యాలు చేసి నిన్ను ముందుకు తీసుకొని వెళ్ళగలడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.